నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం, ఊపిరాడక 9 మంది మృతి. ఒక్క ఓటుతో 3 పార్టీలను దెబ్బకొట్టాలి, సిపిఐ కార్యదర్శి నారాయణ పిలుపు. జనవరిలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు, కేవీవి ప్రసాద్ వెల్లడి. కరువు మండలంగా చింతలపూడి, అక్కినేని వనజ డిమాండ్. మీ వల్లే సరిహద్దులు సురక్షితం, సైన్యంతో ప్రధాని మోదీ. ముత్తువేల్ మనసు ఆకాశమంతా, 25 లక్షల బహుమతి విరాళంగా ప్రకటన. పాక్ జైలు నుంచి విడుదలైన 80 మంది భారతీయ మత్స్యకారులు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఐరాసలో భారత్ ఓటు. తెలంగాణలో పార్టీలకు ఈసీ షాక్. ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం. ఆ 7 గ్రామాల్లో నిశ్శబ్ద దీపావళి. కేసీఆర్ వైఫల్యాలే కాంగ్రెస్ అనుకూలత, చాడా వెంకట్రెడ్డి. జేఎన్యూలో ప్రమోషన్ల వివాదం. నెదర్లాండ్స్ ని మట్టి కరిపించిన భారత్. ఓపెనర్ గా 14,000కు పైగా రన్స్, ఏబీడీని అధిగమించిన రోహిత్ శర్మ. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్లోని ఒక భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి 4 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో ఊపిరాడక 9 మంది మృతి చెందారు. మృతుల్లో 4 రోజుల పసికందుతో పాటు 2 మహిళలు ఉన్నారు. ఘటనా స్థలికి 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజ్ ఉండడంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండడం, వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్మెంట్లలో ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్లో ఉన్న అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలంలో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని, వారందరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఒక్క ఓటుతో 3 పార్టీలను దెబ్బకొట్టాలని తెలంగాణ రాష్ట్ర ఓటర్లకు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, దాని మిత్రపక్షాలు ఎంఐఎం, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కొత్తగూడలో సిపిఐకి ఓటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, కొత్తగూడలో కాంగ్రెస్, సిపిఎం, టీజేఎస్, ప్రజాపంధ మద్దతిస్తున్న సిపిఐకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రపక్షం అయిందని, బీజేపీతో స్నేహం చేస్తున్నారని, ఈ 3 పార్టీలను ఓడించాలని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీకి ఓటేయడమేనని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ మూలాలు ఢిల్లీలోని మోదీ, అమిత్ షా వద్ద ఉన్నాయని నారాయణ అన్నారు. లిక్కర్ స్కామ్లో వైసీపీ, బీఆర్ఎస్, ఆప్ భాగస్వాములైనప్పటికీ కేవలం ఆప్ మంత్రి సిసోడియా ఒక్కరినే బీజేపీ జైల్లో పెట్టించిందన్నారు. కవితను అరెస్టు చేస్తారని తెలియగానే బీజేపీతో బీఆర్ఎస్ రాజీ పడిందన్నారు. అందుకే బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. అభివృద్ధి చేశామని, చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయని, అందుకే తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని బీఆర్ఎస్ భావిస్తుందని, కానీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తీవ్రమైన వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నారాయణ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రూప్ పరీక్షలు పేపర్ లీక్ అయ్యాయని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, దళిత బంధు దక్కలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జనవరి 8, 9, 10వ తేదీలలో ధాన్యాగారానికి కేంద్రమైన రాజమండ్రి నగరంలో జరపనున్నామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ తెలిపారు. రాజమహేంద్రంలోని అంబల సూర్యారావు భవన్లో రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి కె జ్యోతిరాజు అధ్యక్షతన శనివారం జరిగింది.
కేవీవి ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర మహాసభకు ముందే అన్ని జిల్లాల్లో జిల్లా మహాసభలు పూర్తి చేసుకోవాలన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ రైతులు గ్రామీణ ప్రజల ఓట్ల కోసం రైతే రాజు అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారన్నారు. సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి కె సత్తిబాబు, ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, తూర్పుగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి కె కొండలరావు, పంతల నాగేశ్వరరావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పరమణ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. చింతలపూడి మండలంలో ఎండిపోయిన పొలాలను వర్షాభావం తక్కువ వల్ల పండిన ధాన్యాన్ని పరిశీలన చేయడం కోసం పాత చింతలపూడి, సమ్మెటవారిగూడెం, మల్లాయగూడెం గ్రామాల్లో శనివారం సిపిఐ రాష్ట్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ సర్వే నంబర్ ఆధారంగా పంట నష్టపరిహారాన్ని వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల వల్ల ఎకరానికి 30 బస్తాలు ధాన్యం దిగుబడి వచ్చేదానికి ఇప్పుడు పండిన ధాన్యం కేవలం 5 లేక 6 బస్తాల కన్నా ఎక్కువగా లేదన్నారు. పండిన ధాన్యాన్ని మొత్తం గ్రేడ్లతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఆర్బీకే ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయి ఉంటే ఈరోజు చింతలపూడి మండలానికి ఇంత కరువు పరిస్థితి వచ్చేది కాదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేశ సరిహద్దుల్లో హిమాలయాల్లో సైనికులు దృఢంగా ఉన్నందువల్లే భారత్ సురక్షితంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. అనంతరం సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భద్రతా బలగాలు వివిధ దేశాల్లో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సూడాన్ నుంచి భారతీయులను తీసుకువచ్చే మిషన్ను సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. తుర్కియేలో భూకంపం సంభవించినప్పుడు భారత బలగాలు ఎంతో ధైర్య సాహసాలతో సహాయక చర్యలు చేపట్టి అక్కడి ప్రజలను కాపాడాయి. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ఆయన అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. సైనికులతో ముచ్చటించి వారికి స్వీట్లు పంచి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది కార్గిల్లో వేడుకలు చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్ తన దాతృత్వ గుణాన్ని చాటి ఆదర్శంగా నిలిచారు. తాను అందుకున్న 25 లక్షల నగదు బహుమతిని పూర్వ విద్యార్థుల సంఘాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం కావడంతో అనేక మంది శాస్త్రవేత్తలను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించి ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున నగదు బహుమతిని అందించింది. విల్లుపురంలోని ఎలుమలై పాలిటెక్నిక్ కాలేజీ, తిరుచిలోని శ్రీ సాయిరాం ఇంజనీరింగ్ కాలేజ్, ఐఐటి మద్రాసు పూర్వ విద్యార్థుల సంఘాలకు ఈ 25 లక్షల రూపాయలు సమానంగా ఇవ్వాలని వీరముత్తువేల్ నిర్ణయించారని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన శాఖ అదనపు కార్యదర్శి సంధ్యా వేణుగోపాల్ శర్మ లేఖ రాశారు. గత నెల 2వ తేదీన ఇస్రో మాజీ చైర్మన్ కె శివన్ వీరముత్తువేల్తో పాటు మొత్తం 9 మంది శాస్త్రవేత్తలను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సన్మానించారు. భారత్కు చెందిన 80 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారు. దీపావళి రోజున వారి కుటుంబాలను కలుసుకున్నారు. గుజరాత్కు చెందిన 80 మంది మత్స్యకారులను కరాచీలోని జైలు నుంచి గురువారం విడుదల చేశారు. మరునాడు పంజాబ్లోని అట్టారీ, వాఘా సరిహద్దులో భారత అధికారులకు వారిని అప్పగించారు. 2020లో గుజరాత్లోని సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన వందలాది మత్స్యకారులను పాకిస్తాన్కు చెందిన మెరైన్ దళాలు పట్టుకున్నాయి. సుమారు 3 ఏళ్లుగా కరాచీలోని జైళ్లలో ఉంచారు. ఇందులో 80 మందిని విడుదల చేశారు. వీరిలో 59 మంది గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాకు చెందినవారు. 15 మంది ద్వారకా, 2 జామ్నగర్, 1 అమ్రేలీ నివాసితులు. మరో 3 కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూకు చెందినవారని అధికారులు తెలిపారు. ఇంకా సుమారు 200 మంది భారత మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నట్లు వివరించారు. హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణ మొదలైన తర్వాత భారత్ తొలిసారి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా స్పందించింది. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలేం, సిరియాకు చెందిన గోలాన్ హైట్స్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ తమ దేశస్థులు స్థిరపడేటట్లు చేయడం, కార్యకలాపాలకు పాల్పడడాన్ని ఖండిస్తూ ఐరాస్లో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది.
ఇజ్రాయిల్ హమాస్ యుద్ధాన్ని తక్షణమే ఆపివేయాలని కోరుతూ ఇటీవల జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరైంది. దీనితో హమాస్ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్ వ్యతిరేకించింది. అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్కు భారత్ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. 120 దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేశాయి. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 11,078 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా అధికారులు ప్రకటించారు. వారిలో దాదాపు 40% మంది చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. గాజాపై నిరంతరం వైమానిక శతఘ్ని దాడులు నిర్వహిస్తోందని విమర్శించారు. తెలంగాణ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని రకాల రాజకీయ ప్రకటనలు నిలిపివేస్తూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని ఛానళ్లకు, సోషల్ మీడియా ఛానళ్లకు సీఈఓ లేఖ రాశారు. నాయకులు ఈసీ నిబంధనలు అతిక్రమిస్తూ ఇష్టారీతిన ప్రకటనలతో ప్రచారం చేస్తున్నట్టు ఎన్నికల అధికారులు గుర్తించినట్టు ఈ లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ అంతర్గత వ్యవహారాల కమిటీ ఈ నివేదికను శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందజేసింది. ఐపీసీ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898, భారతీయ సాక్ష్యాల చట్టం 1872ల స్థానంలో తీసుకురాదలిచిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను పార్లమెంటరీ కమిటీ పరిశీలించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య తదితర నేరాలకు విధించే శిక్షల విషయంలోనూ కమిటీ అనేక సిఫార్సులు చేసింది. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల నుంచి కాస్త బయటపడిందని ఊపిరి పీల్చుకునే లోపే దీపావళి తర్వాత పరిస్థితులు మళ్లీ ప్రమాదకరంగా మారాయి. సుప్రీంకోర్టు నిషేధాన్ని కూడా పక్కన పెట్టి ఢిల్లీ వాసులు టపాసుల మోత మోగించారు. దీంతో సోమవారం ఉదయం రాజధాని, దాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది. గత వారాంతంలో ఢిల్లీ మోస్తరు వర్షాలు కురవడంతో వాయు నాణ్యత సూచి కాస్త మెరుగుపడింది. ఆదివారం సాయంత్రం వరకు AQI 218గానే నమోదైంది. కానీ ఆ తర్వాత దీపావళి పండుగను పురస్కరించుకుని ఢిల్లీ వాసులు బాణసంచా పేల్చారు. కాలుష్య పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు పూర్తి నిషేధం విధించింది. చాలా చోట్ల అర్ధరాత్రి వరకు బాణసంచా మోత మోగింది. ఈ ఉదయం చాలా చోట్ల AQI సూచి 500 దాటగా లజపత్ నగర్లో వాయు నాణ్యత సూచి ఏకంగా 959కి పడిపోయింది. జవహర్లాల్ నెహ్రూ నగర్లో 910, కరోల్ బాగ్లో 779గా ఉంది. ఊపిరితిత్తులను పాడు చేసే అతి సూక్ష్మ ధూళి కణాలుగా పేర్కొనే PM2.5 కణాల సాంద్రత 24 గంటల్లోనే 140% పెరిగింది. ఆదివారం ఉదయానికి ఈ సాంద్రత సగటున క్యూబిక్ మీటర్కు 83.5గా ఉండగా ఈ ఉదయానికి అది 200.8కి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాలు వెల్లడించాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో ప్రజలు నిన్న రాత్రి విపరీతంగా బాణసంచా కాల్చడమే ఈ పరిస్థితికి కారణమైందని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిషేధాన్ని అమలు చేయడంలో ఢిల్లీ అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. దీపావళి పర్వదినం వేళ దివ్వెల వెలుగులే కాదు, బాణసంచా మోత కూడా సాధారణమే. కానీ తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని ఈ 7 గ్రామాల్లో మాత్రం ఈ పండుగను నిశ్శబ్దంగా చేసుకుంటారు. కేవలం దీపాలకే పరిమితమవుతారు. కారణం ఆ పల్లెలకు సమీపంలో ఓ పక్షుల సంరక్షణ కేంద్రం ఉండడమే. విదేశాల నుంచి వలస వచ్చే వేలాది పక్షులకు టపాసుల శబ్దంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోడ్ జిల్లాలోని సెల్లప్పం పాళయం, వడముగం వెల్లోడ్, సెమ్మదం పాళయం, కరుక్కనపట్టు వాలాసు, పుంగంపాడి తదితర 7 గ్రామాలు జిల్లాలోని వెల్లోడ్ పక్షుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్యకాలంలో దేశ విదేశాలకు చెందిన వేలాది పక్షులు ఈ కేంద్రానికి వలస వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఈ నేపథ్యంలోనే పక్షులకు అనువైన వాతావరణం కల్పించేందుకు, వాటిని భయపెట్టకుండా ఉండేందుకు గాను పక్షుల కేంద్రానికి చుట్టుపక్కల నివసించే 900కు పైగా కుటుంబాలు బాణసంచా పేల్చొద్దని నిర్ణయం తీసుకున్నాయి. దీపావళి సందర్భంగా ఇక్కడి కుటుంబాలు తమ పిల్లలకు నూతన వస్త్రాలు కొనివ్వడమే కాకుండా టపాకాయలకు బదులుగా కాకర పువ్వొత్తులు వంటి వాటిని మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తాయని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఏడాది కూడా ఇక్కడి గ్రామస్తులు తమదైన రీతిలో దీపావళిని ఆనందంగా చేసుకొని తమ నిశ్శబ్ద సంప్రదాయాన్ని కొనసాగించినట్లు వెల్లడించింది. దీంతో ఈ 2 రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని చెప్పింది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలిచి అజేయంగా సెమీస్కు వెళ్లింది. నెదర్లాండ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 160 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆలౌట్ అయింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లో వెస్లీ, బరేసి,
కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అకెర్మాన్తో కలిసి మ్యాక్స్ జౌడౌట్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ నిలకడగా బాది స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. అతడి బౌలింగ్లో అకెర్మాన్ వికెట్లు ముందు దొరికిపోయాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్లో ఔడౌడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్కాట్ ఎడ్వర్డ్స్, కోహ్లీ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు చిక్కాడు. తేజ నిడమనూరు అర్ధశతకం సాధించగా ఎంగెల్ బ్రెచ్ 45కు రాణించాడు. కోలిన్ అకెర్మాన్, మ్యాక్స్ ఔడౌట్ పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా తలో 2 వికెట్లు తీయగా కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 9 మంది బౌలర్లు ఉపయోగించారు. భారత జట్టులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ చేశారు. వన్డే ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్లోనూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు ప్రదర్శించాడు. ఒకే సంవత్సరంలో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2015లో ఏబీ డెవిలియర్స్ 58 సిక్స్లు కొట్టారు. ఈ ఏడాది రోహిత్ 60 సిక్స్లతో ఆ రికార్డును అధిగమించాడు. ఈ వరల్డ్ కప్లోనే హిట్ మ్యాన్ 24 సిక్స్లు బాదడం విశేషం. కెప్టెన్గా ఒక వరల్డ్ కప్లో అత్యధిక సిక్స్ల రికార్డును ఇప్పటికే రోహిత్ అధిగమించాడు. వన్డేల్లో ఓపెనర్గా 14,000 పరుగుల మైలురాయిని రోహిత్ దాటేశాడు. భారత్ తరపున ఈ రికార్డును సాధించిన మూడో బ్యాటర్ రోహిత్. ఈ జాబితాలో భారత్ తరపున వీరేంద్ర సెహ్వాగ్ 16,119 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా సచిన్ 15,335 రన్స్తో రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేలో ఈ ఏడాది అత్యధిక సార్లు శతక భాగస్వామ్యాలు చేసిన జోడీగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ నిలిచారు. వీరిద్దరూ 5 సార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ వరల్డ్ కప్లో తొలి పవర్ ప్లేలో 90కు పైగా పరుగులు రాబట్టడం ఇది మూడోసారి. వరల్డ్ కప్లో అత్యధికంగా 50కి పైగా స్కోరు చేసిన మూడో బ్యాటర్ రోహిత్ శర్మ. వన్డే ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా రోహిత్ శర్మ అవతరించాడు. 2003 వరల్డ్ కప్లో గంగూలీ 465 పరుగులు చేయగా రోహిత్ ఇప్పుడు ప్రపంచ కప్లో 503 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వరల్డ్ కప్లో 2 సార్లు 500కు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్ కూడా రోహిత్ కావడం విశేషం. 2019లోనూ రోహిత్ 500కు పైగా చేశాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.